హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ గుత్తొంకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. గుత్తొంకాయ కూర తిన్నారంటే ఆహా ఏమి రుచి అనేలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గుత్తొంకాయకి కావాల్సిన పదార్థాలు. మంచి వంకాయలు తీసుకున్నామండి, చిన్న సైజు వంకాయలు. ఈ విధంగా వంకాయలు, ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, పుదీనా, నువ్వులు, ధనియాల పౌడర్, కారం, చెక్క, లవంగ, యాలాచి, సాజీరా, గుడ్డలు, ఎల్లిపాయలు, అల్లం, గరం మసాలా, పచ్చిమిర్చి, కస్తూరి మెంతి, మెంతులు, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర. ఇవండి నా గుత్తొంకాయకి కావాల్సిన పదార్థాలు. ఇక తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే అండి, కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసాము. ఇప్పుడు మనం ఇందులోకి గుడ్డలు వేయించుకుందాం. పల్లీలు కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. పల్లీలు, నువ్వులు వేయడం వల్ల వంకాయ కూరకి మంచి గ్రేవీ వస్తుంది, రుచి వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, పల్లీలు మంచిగా వేగిపోయినాయి. తీసేసుకుందాం, బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో మనం చక్క నువ్వులు వేసుకొని వేయించుకుందాం. ఒక కప్పు అండి, అది ఒక కప్పు ఇవ్వకూడదు. నువ్వులు మంచి కాల్షియం అండి, చాలా హెల్త్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నువ్వుల వల్ల. అప్పుడప్పుడు ఇలా మనం వంటలలో నువ్వులు వేసుకొని తినడం వల్ల మనకి మంచిగా హెల్తీ ఫుడ్ వస్తుంది. ఓకే, ఇవి ఇలా బాగా చిటపటాన్ని ఎగురుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, మళ్ళీ మాడిపోతాయి, నల్లగా అయిపోతుంది, టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. చాలు, స్టవ్ ఆఫ్ చేసేసి మనకున్న కడాయి హీట్కే అవి నువ్వులు ఎంచక్క వేగిపోతాయి. బాగా వేగేవండి, మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి నువ్వులు. ఇలా ఉట్టి నువ్వులు తింటే కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ నువ్వులను కూడా తీసేసుకుందాం. ఓకే అండి, మళ్ళీ కడాయి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందులోకి ఆల్రెడీ మన కడాయి హీట్గా ఉంది కదా, ఇంకా ఆయిల్ వేసుకుందాం. ముందుగా గుత్తొంకాయకి మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అందుకోసమే ఆయిల్ అండి, తగినంత ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 స్పూను మెంతులండి, అలాగే సాజీరా, చెక్క, లవంగ, యాలకి ఇవన్నీ వేసుకోవాలి. కాస్త సన్నగా మంట పైన అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము ఉల్లిపాయలు ఒక 2 గడ్డలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ మసాలా మనకి ఎంత బాగా వేగితే ఇంత మంచిగా గ్రేవీ బాగుంటుందన్నమాట, మనకు త్వరగా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అండి, ఒక 3 పచ్చిమిర్చి పెద్ద సైజు, వాటిని మంచిగా పీసులు చేసి వేసుకోవాలి. వావ్, సూపర్ అండి, స్మెల్ అయితే మంచిగా వేగుతుంది. ఇందులోకి మనము అల్లం తరుగు, అల్లం ఒక 2 ఇంచులు అల్లం తీసుకొని ఎంచక్క కట్ చేసి వేసుకోవాలి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసుకోండి, పర్లేదు. నేనైతే అల్లము వేసానండి. అదేవిధంగా మనకి ఎల్లిపాయలు ఒక కప్పు, 2 గడ్డలు ఎల్లిపాయలు తీసుకున్నాం. మంచిగా ఎల్లిపాయలు కూడా మనకి కూరలో ఎంత పడితే అంత రుచి అండి. అదేవిధంగా మనం ఇప్పుడు ఇందులోకి టమోటా వేసుకుందాం. ఇంకా ఉల్లిపాయ ఇంకొద్దిగా మగ్గేస్తే సరిపోతుంది.
వచ్చేసి టమోటా 1 కప్పు. ఇవి వచ్చేసి మూడు టమోటాలు తీసుకున్న పెద్ద సైజు. మీకు కావాలంటే మీరు కాస్త చింతపండు కూడా వేసుకోండి, నేనైతే వేయను. బాగుంటుంది చింతపండు వేసుకుంటే కూడా, ఆ రుచి కూడా చాలా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు కాస్త ఒక 1 ఇంచ్ అంత చింతపండు అలా వేసుకున్నా సరిపోతుంది. నేను చింతపండు చాలా తక్కువ వాడతానండి. చింతపండు తినడం వల్ల మోకాల నొప్పులు అవి అని అంటుంటారు, గ్యాస్ ట్రబుల్ అంటారు, ఏదో చెప్తుంటారు. కానీ నేను ముందు నుండే కాస్త చింతపండు తక్కువనే, ఏదైనా రసాలలోకి దాంట్లోకి తప్పితే వేరే వాటిలోకి వాడను. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేద్దామండి. తగినంత సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది. అదేవిధంగా ఇందులోకి జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర, కాస్త పుదీనా వేయడం వల్ల మంచి జీర్ణశక్తి అండి, కూరకు కూడా అంతే రుచి వస్తుంది. ఇవన్నీ బాగా మగ్గాలి, ఉడకాలి కూడా. ఇది కాస్త మగ్గడానికి ఉడకడానికి సమయం పడుతుంది. వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు వేసేద్దాం. ఆల్రెడీ ఉప్పు పడింది కదా, పసుపు వేసేసామంటే మంచిగా బాగా మగ్గుతుందండి. 1/2 స్పూన్ పసుపు అయినా పర్లేదు, వేసేసుకోండి. ఇది కాస్త మగ్గడానికి సమయం పడుతుంది. ఈలోగా మనం వంకాయలు కాట్ పెట్టుకుందాం. ఓకే అండి, మనకు పొయ్యి పైన మసాలా వేగుతుంది కదా స్టవ్ పైన. ఇప్పుడు ఇందులోకి మంచిగా రాళ్ళ ఉప్పు వేసుకొని, ఉప్పు అలా కలిపితే కరిగిపోతుంది వాటర్లోకి. ఇప్పుడు ఈ వంకాయలను మనము వెనక భాగం నుండి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 4 భాగాలుగా అన్ని వంకాయలని ఇదే విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి గుత్తి వంకాయ త్వరగా మగ్గిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఓకే అండి, మనకి ఏదైనా ఇందులో పుచ్చు అవి ఉన్నాయనుకుంటే ఒకసారి ఇలా మళ్ళీ ఓపెన్ చేసి కట్ చేసిన తర్వాత చూసుకోవాలి. లేదంటే కొన్ని లోపల పుచ్చు ఉంటాయి కదండి వంకాయలు, అవన్నీ తీసేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసుకుందాం. ఈలోగా మనకి మసాలా వేగిపోతుంది. సరేనా? ఓకే అండి, మనకు మంచిగా టమోటా ఉంది కదా, అన్నీ బాగా మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు ఇందులోకి కారం వేద్దాం. వచ్చేసి కారం 2 స్పూన్లు తీసుకున్నానండి నేను. వంకాయలు వచ్చేసి 600 గ్రాములు ఉన్నాయండి వంకాయలు. ఈ 2 స్పూన్ల కారము, మనం వేసిన చెక్క, లవంగా, అలాంటి గరం మసాలాలు, అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ మనకి స్పైసీ సరిపోతుంది. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే మరి మీరు వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కాస్త కొత్తిమీర కూడా వేసేసి ఈ మసాలా అంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ మసాలా మంచిగా చల్లగా కావాలి, అంతవరకు మనము వంకాయలని ఫ్రై చేసుకుందాం. సరేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, మనం మసాలా తీసి పక్కన పెట్టేసాము. మళ్ళీ కడాయి పెట్టినాము, కాస్త హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వంకాయలు కాస్త వేయించుకోవాలండి. దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. తక్కువ ఆయిల్లోనే మంచిగా వేయించేసుకుందాం. వంకాయలని వేసేద్దాం. ఇలా మాటకు ఒక్కసారి వంకాయలని కలుపుతూ ఉంటూ వేయించండి. మంచిగా వేగుతున్నాయి వంకాయ. హై ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, అలాగే వదిలేయకూడదు. అలా కలపడం వల్ల అది
కదులుతూ ఉండి మనకి వేగన్ సైడ్ వేగుతూ ఉంటాయి. ఎక్కువ మళ్ళీ వంకాయ తిరిగిపోయేలా కాకుండా మంచిగా కలుపుకోండి. సరే, ఇవి వేగుతూ ఉంటాయి. మనం మసాలా మిక్సీ వేసుకుందాం రండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా పల్లీలు అండ్ నువ్వులు కలిపి ముందుగా మిక్సీ వేసి పొడి చేసుకోవాలి. వాటిని ఓకే అండి, మంచిగా పొడి అయిపోయింది మెత్తగా. ఇప్పుడు మనం ఇందులోకి టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసుకున్నాం కదండి. ఆ పేస్ట్ కూడా మనం చల్లగా అయినాక చల్లారిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అందులోకి ఆ మిశ్రమాన్ని అంతా వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూసుకుందాం మెదిగిందో లేదో. ఇంకా మెదగాలండి. కాస్త వాటర్ వేసి కూడా మనము అదే కడాయిలో ఒక గ్లాస్ నీళ్ళు వేసి మంచిగా దాన్ని ఇందులోకి పోసేసుకుందాం. గ్రేవీ కావాలి కదా మనకి, ఇదే గుత్తి వంకాయ గ్రేవీ మెయిన్గా. ఇది మంచిగా మెదగాలి. ఓకే అండి, అయిపోయింది. వావ్, మంచి స్మెల్ వస్తుంది. గుత్తి వంకాయ ఫ్లేవర్ ఇక్కడే వచ్చేస్తుందండి, మసాలాలోనే ఉంది అంతా. ఇప్పుడు ఏం చక్క మనం తాలింపు వేసేసుకున్నాం. వంకాయ బాగా 70% దాకా వేగిందండి, బాగానే వేయండి. ఇది కాస్త వేయాలి. తీసి పక్కన పెట్టేద్దాం స్టవ్ పైన. మనం ఇక్కడ తాలింపు వేసేసుకుందాం, సరేనా? ఓకే అండి, మనం ఇప్పుడు తాలింపు కోసం వేరే బౌల్ పెట్టినాము. పక్కన వంకాయలు బాగా మంచిగా ఇంకా మెత్తగా అవుతాయి. ఈలోగా మనము మసాలా గ్రేవీ మిక్స్ వేసుకున్నాం కదా, దాన్ని చక్కగా మనము తాలింపు వేసుకోవడమే. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా కాస్త కరివేపాకు మంచిగా వేగిపోయింది. ఈ తాలింపు వేగినలోగా మనము ఇందులోకి వేసేస్తాం. మంచిగా మన ఈ గ్రేవీనేనండి మెయిన్ గుత్తి వంకాయకి టేస్ట్ వచ్చేది. మనకి వంకాయతో పాటు ఈ గ్రేవీ తింటూ ఉంటే వావ్ అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ అప్పుడు వేసాము, ఇప్పుడు మనకు వంకాయ కూడా పడుతుంది కదా, కాబట్టి కాస్త సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తానండి. ఇందులోకి ఇంకాస్త మనం ఆ జారులో కాస్త వాటర్ వేసుకొని వేసేసుకుందాం. ఈ విధంగా జారులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం వేసేసుకున్నామంటే చిక్కబడుతుంది గ్రేవీ. మనకి ఏమంటారు, నువ్వులు గుడ్డలు కదండి, వాటర్ కాస్త ఎక్కువైనా పర్లేదు, గ్రేవీ చిక్కబడుతుంది. ఉడకడానికి కూడా కాస్త సమయం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా ఉడుకుతుంది, పొంగు వస్తుంది అది కర్రీ. వావ్, త్వరగా ఉడుకుబడిందండి, బాగా మరలు కూడా వచ్చేసింది. ఇంకాస్త మరలాలి. ఇది వాటర్ వేసాం కదా, అందులో ఆల్రెడీ మనం వేయించినవి కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. అయినా కాస్త బాగా వేగి అది బాగా ఉడికి ఆయిల్ రావాలండి. వంకాయ వేసేసామంటే ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుంది ఉడికిపోయి. ఇంకాస్త వంకాయ ఇంకొక 5 నిమిషాల పాటు అది వేగాలి. ఈలోగా మనకి ఈ మసాలా కూడా మంచిగా ఉడికిపోతుంది. మంచిగా ఉడికిపోయిందండి. ఇక మనం వంకాయలు కూడా వేగినాయి, మెత్తగా అయిపోయినాయి, బాగా ఫ్రై అయిపోయినాయి. మనం తీసి ఇందులో నుండి వంకాయలు ఇందులోకి వేసేద్దాం. ఇవేనండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా వంకాయ. ఇంకా వావ్,
ఈ విధంగా అన్ని వంకాయలన్నీ చక్కగా ఫ్రై అయినట్టు వేసేసుకున్నామంటే ఇంకా త్వరగా అయిపోయినట్లే వంట. కాస్త ఈ గ్రేవీలో వంకాయ బాగా మగ్గాలండి. గ్రేవీలో వంకాయ మంచిగా కలిసిపోయి ఆ మసాలానంతా పట్టుకోవాలా, ఉప్పు కారం పట్టుకొని మనకు వంకాయ తినేటప్పుడు కూడా ఆ మసాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త కస్తూరి మెంతి వేసుకుందాం. వావ్, ఇది వేయడం వల్ల మనకి కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. కస్తూరి మెంతి పడేసరికి కూర యొక్క రుచి రంగు కూడా మారిపోతుంది. అవి కాస్త ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం. ఓకే అండి, 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు మనం ఇందులోకి మసాలా వేసేసుకుందాం. టేస్ట్ చేద్దాం ఫస్ట్, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సూపర్ ఉందండి. కాకపోతే కొద్దిగా చప్పగా అనిపిస్తుంది. ఒక 1 స్పూను సాల్ట్ వేస్తాం. ఇందులోకి ఇప్పుడు గరం మసాలా అండి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసి చక్కగా కలిపేది. ఉడికేటప్పుడు చిరుతుందండి, జాగ్రత్త. నాకు ఆల్రెడీ అక్కడక్కడ చిరుతూ ఉండేది. మసాలా వేసేసామని చక్కగా కంప్లీట్ అయినట్లే మనకి గుత్తి వంకాయ. మూత పెట్టి వదిలేద్దాం. మసాలా వేస్తాం కదా, మంట తగ్గించేసి. ఓకే అండి, చూద్దాం. 2 మినిట్స్ అయింది. వావ్, సూపర్ అండి. ఇంకా గుత్తి వంకాయ సూపర్, చాలా బాగా వచ్చింది గ్రేవీ. ఇంకా మనం ఇందులోకి మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసేద్దాం. సూపర్ అండి. వంకాయ కూర చక్కగా చపాతీ రోటీలులోకి చాలా బాగుంటుంది. ఇంకా కలర్ రైస్లోకి అయితే ఇంకా అదిరిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.